తెలంగాణలో డ్రగ్స్ చాప కింద నీరులో ఎలా విస్తరించింది? అక్కడెక్కడో నైజీరియా నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? దీని వెనుకున్నది ఎవరు? అక్కడ నుంచి పంపేది ఎవరు? ఇక్కడికి తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ అమ్మేది ఎవరు? ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు లేవు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ పోలీసులు వీటికి ఆన్సర్స్ తెలుసుకున్నారు. నిజానికి ఇదో బ్రేక్ త్రూ అని చెప్పాలి. ఇంతకీ ఈ డ్రగ్స్ కథా చిత్రం స్టోరీ అంటే ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ తయారవుతాయా? కావు, అయ్యే ఛాన్స్ కూడా లేదు. అయినా కానీ మరి రాష్ట్రంలో డ్రగ్స్ ఈ స్థాయిలో ఎందుకు దొరుకుతున్నాయి? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ను పట్టేశారు పోలీసులు. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో సరఫరా అయ్యే డ్రగ్స్ మొత్తం నైజీరియా నుంచే వస్తున్నాయి. ఇది పక్కా ఆధారాలతో సహా తెలుసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ నైజీరియా టు హైదరాబాద్ వయా ఢిల్లీ ద్వారా వస్తున్నట్టుగా తెలుసుకున్నారు. సో హైదరాబాద్లో తీగలాగితే ఏకంగా నైజీరియాలో డొంక కదిలిందని అర్థమవుతోంది. డ్రగ్స్ నైజీరియా నుంచే వస్తున్నాయి, ఓకే. మరి ఎలా వస్తున్నాయి? ఎబూకా, అనోహా బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్, షరీఫ్, ఈ కేసులో ఈ పేర్లు చాలా కీలకం. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారో చూద్దాం. ఎబూకా సూజీ ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ ఇతను. అంటే ఈ డ్రగ్స్ దందాకు కర్త, కర్మ, క్రియ అన్నట్టు. నైజీరియాలోనే ఉంటూ తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ ఎబూకా డ్రగ్స్ను తరలించేందుకు ఓ మహిళకు బాధ్యతలు అప్పగించాడు. ఆమె అనోహా బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ నైజీరియా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? నైజీరియా, ఢిల్లీలో కస్టమ్స్ నిఘా నుంచి ఎలా తప్పించుకుంటున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో ఈ బ్లెస్సింగ్స్తో డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు. దీనికి ఫ్రాంక్లిన్ సహకారం అందిస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ ఫేజ్. ఇక సెకండ్ ఫేజ్లో ఈ డ్రగ్స్ను వినియోగదారులకు అమ్మాలి. రావడం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి వాటిని సప్లై చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక ఎత్తు. దీనికోసం కూడా ఒక నెట్వర్క్ని రెడీ చేసుకుంది ఈ ముఠా. దీనికోసం లోకల్స్ను పెడ్లర్స్గా రంగంలోకి దించింది. తెలుగు స్టేట్స్ బాధ్యతను వరుణ్, గౌతమ్, షరీఫ్లకు అప్పగించింది. వీరు కూడా తమ బాధ్యతను చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉన్నారు. వరుణ్ హైదరాబాద్లోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి లాంటి క్రీమ్ ఏరియాస్లో డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఇక గౌతమ్ హైదరాబాద్తో పాటు రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ చేరుస్తున్నాడు. వీరి కింద మరికొంతమంది, ఎందుకంటే ఒక చైన్ లింక్ అనమాట. వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చేరుతూ ఉంటాయి. వాళ్ళు కూడా డ్రగ్స్ అడిక్టర్స్గా మారిపోవడం, లేదంటే వాళ్ళు డ్రగ్ అడిక్టర్స్కి సరఫరా చేయడం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం దందాన్ని చాలా పక్కాగా నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న బ్లెస్సింగ్ ఏకంగా తన ఫ్రెండ్ పేరుతో ఒక ఫేక్ పాస్పోర్ట్ను కూడా రెడీ చేసుకుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా ఫేక్ పాస్పోర్ట్ను అప్పగించేసి బెయిల్పై బయటకు వచ్చి తన ఒరిజినల్ పాస్పోర్ట్తో నైజీరియాకు వెళ్ళిపోయేందుకు స్కెచ్ చేసింది. మరి తెలంగాణ పోలీసులు అంతకు మించి కదా మొత్తంగా ఎక్కించేశారు. దీంతో పడిన కష్టం అంతా వృధా అయిపోయిందని ఫీల్ అవుతుంది పాపం. ఈ కేసులో చాలా ఆసక్తికర, ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, హైదరాబాద్లోనే కాదు, ఏపీలోని 2 టైర్ సిటీస్లో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి, లైక్ రాజమండ్రి, ప్రకాశం. ఈ విషయాన్ని ఇప్పటికి కూడా ఏపీ నార్కోటిక్ బ్యూరో గుర్తించలేకపోయింది. ఇప్పటికైనా ఏపీ పోలీసులు అలర్ట్ కాకపోతే మరింత నష్టం జరుగుతుంది. నెంబర్ 2, నేషనల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ రవాణాను గుర్తించలేకపోయింది. రాజధాని ఢిల్లీ మీదుగానే రవాణా జరుగుతున్న ఏ ఒక్క సెంట్రల్ ఏజెన్సీ కూడా గుర్తించలేకపోవడం ఇక్కడ దారుణం. నెంబర్ 3, డ్రగ్స్ సరఫరా కోసం స్థానికులనే పావులుగా వాడుకుంటుంది నైజీరియా ముఠా. ఏదైనా తప్పు జరిగితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడానికి పక్కా ప్లాన్స్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నైజీరియా వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోవడం కూడా వీలు కాదు. నెంబర్ 4, ఒక్కసారి డ్రగ్స్ అలవాటు అయితే వదిలించుకోవడం చాలా కష్టం. అందుకే వారికి అలవాటు చేసేందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒకసారి అలవాటు చేస్తే చచ్చినట్టు వాళ్ళ కస్టమర్గా మారి తీరుతారు. నెంబర్ 5, బిజినెస్ జరిగిన సమయంలో కూడా పెడ్లర్స్కు డబ్బులు అందజేస్తున్నారు. లాస్ట్ 9 మంత్స్లో ఏకంగా పెడ్లర్స్కు 10 లక్షల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేసింది ఈ ముఠా. దీనిని బట్టి అర్థమవుతుంది డబ్బులు ఆశ చూపించైనా తమ దందా కంటిన్యూ అయ్యేలా చూసుకుంటోంది. నెంబర్ 6, బ్లెస్సింగ్స్ ఇప్పటి వరకు ఏకంగా 20 సార్లు డ్రగ్స్ సరఫరా చేసిందని తేలింది. అంటే చాలా పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ రావడం, వాటిని అమ్మడం, బాగానే డబ్బు సంపాదించడం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వాళ్ళు దొరకలేదు కాబట్టి. పోలీసుల విచారణలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది. ఎవరైతే హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నారో ఈ బ్లెస్సింగ్స్కు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఆమె తండ్రి ఓ బస్సు డ్రైవర్, ఇంట్లో కష్టాలు ఎక్కువ అవడంతో ఈ బిజినెస్లోకి దిగిందని. కానీ ఇది క్షమించే విషయమా? కాదు. తన కష్టాలను తీర్చుకునేందుకు ఈ ముఠా ఓ జనరేషన్ నాశనం చేయడం సరైందేనా? సో పోలీసులు క్షమించే సీన్ అయితే కనిపించడం లేదు. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకంటే కూడా సప్లై, డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ మీదే చట్టాలు ఎక్కువ కఠినంగా ఉంటాయి. హైదరాబాద్లో ఇలాంటి బ్లెస్సింగ్స్ ఎంతమంది ఉన్నారు? దేశంలో ఈ ముఠాకు చెందిన వారు ఇంకెంతమంది ఉన్నారు? ఒక్కో సిటీలో ఎలా తమ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు? ఏపీలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ నెట్వర్క్ను ఎలా విస్తరించారు? ఎలా సప్లై చేస్తున్నారు? ఇంకా చాలా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఇప్పటికైతే కీలకమైన నెట్వర్క్ని కనుగొనగలిగారు. ఒక మేజర్ బ్రేక్ త్రూ సాధించగలిగారు.
పోలీసులు, నార్కోటిక్ బ్యూరో వీటికి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటేనే మొత్తం నెట్వర్క్ను కూకటి వేళ్లతో సహా పెకిలించగలుగుతారు. లేదంటే ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.